సాయి ఐశ్వర్య కాలనీ రోడ్ నెంబర్ 1 మేడిపల్లిలో సాయి ఐశ్వర్య కాలనీ అండి. దీంట్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో G+2 హౌస్ సేల్కి ఉంది. G+2 ఓకే బిహెచ్కే ఉంది. ఇక్కడ షటర్స్ ఉన్నాయి. ఇది ఒక షటర్ కదా. సౌత్ సైడ్ మొత్తం 4 షటర్స్ ఉన్నాయి. ఓకే ఇలా 4 షటర్స్ మొత్తం 168 స్క్వేర్ యార్డ్స్ G+2. సో ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ని కన్సిడర్ చేసుకున్నా. ఓన్లీ అన్ని షటర్స్ కింద ఒక్కొక్కటి 5,000, 6,000, 7,000 వేసుకున్న షటర్స్కి ఓకే అది 28,000. పైన సెకండ్ ఫ్లోర్ని మన రెంటల్ కన్సిడర్ చేసుకున్నా, అది కూడా 2 BHK. దాన్ని మినిమం 10,000 వేసుకున్నా. కింద ఇంకా 1 BHK ఉంది. అట్లీస్ట్ 40,000 వరకు మనకి ఇక్కడ రెంటల్ ఇన్కమే వస్తుంది. 40,000 రెంటల్ ఇన్కమే వస్తుంది. అండ్ మంచి లొకేషన్ ఓకే. చుట్టూ చూడండి ఫుల్లీ డెవలప్డ్ లొకేషన్ ఓకే. అందులో ఇది కార్నర్ పెట్టు. పైకి వెళ్దాం మనము. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎలా ఉందో కూడా చూసాము ఓకే. అండ్ G+2 ఇండిపెండెంట్ హౌస్ ఓకే. ఇది మెయిన్ డోర్ అంతా టేక్ వుడ్ డోర్తో ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం ఇప్పుడు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియా ఓకే. చిన్న ఇది డ్రాయింగ్ ఏరియా లాగా. ఇది హాల్ కంప్లీట్గా. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది టీవీ పెట్టుకోవడానికి టీవీ పోర్షన్. ఇది ఈస్ట్ ఫేసింగ్ కదా. నార్త్ సైడ్ కూడా డోర్ వచ్చింది ఓకే. ఇది కూడా టేక్ వుడ్తో చేశారు డోర్. అన్ని ఫ్రేమ్స్ టేక్ వుడ్ ఫ్రేమ్స్ అండి. బెడ్రూమ్స్కి డోర్స్ మాత్రం ఫ్లష్ డోర్స్ యూజ్ చేశారు. UPVC విత్ గ్రిల్స్తో విండోస్ వచ్చాయి ఓకే. 2 విండోస్ వెంటిలేషన్ కోసం. ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర పైన ఫాల్ సీలింగ్ చూడండి. డ్రాయింగ్ ఏరియా దగ్గర ఫాల్ సీలింగ్ ఓకే. ఇలా వస్తే ఇది ఓపెన్ కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంది. 2 ట్యాప్స్ చూడండి. 4 feet హైట్ వరకు మనకి సిరామిక్ టైల్స్ ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఉంది ఓకే. ఎగ్జాస్ట్ సంబంధించిన హోల్ ఉంది అక్కడ. విండోస్ ఉన్నాయి. స్టోరేజ్ స్పేస్. కింద మొత్తం విట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారు. ఇది పూజ చేసుకోవడానికి దేవుడి గది. తలుపులు కూడా చూడండి టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడనే ఓకే. ఇది 2 BHK. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది చూడండి. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. విండోస్ చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్. స్టోరేజ్కి అయితే అసలు ప్లేస్ చూడండి. ఎన్ని సెల్ఫ్స్ ఇచ్చారు, సబ్జాలు ఇచ్చారు. ఇంటీరియర్ వర్క్ చాలా సింపుల్గా అయిపోతుంది ఆల్రెడీ సెల్ఫ్స్ ఉంటాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్లో కూడా ఆల్రెడీ శానిటరీ వేర్ ఫిక్స్ చేసేసారు ఓకే. నెక్స్ట్ మన 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. దాంతోపాటు బయట ఇంకొక కామన్ వాష్రూమ్ ఉంది. నార్త్ సైడ్ అటు సైడ్ ఇంకొక కామన్ వాష్రూమ్ ఉంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయింది. సెల్ఫ్స్ ఉన్నాయి. అది అటాచ్డ్ వాష్రూమ్ ఓకే. బిల్డింగ్ ప్లాట్ ఏరియా వచ్చేసి 168 స్క్వేర్ యార్డ్స్ G+2 సౌత్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK పోర్షన్ ఇది చూడండి. కింద సేమ్ విట్రిఫైడ్ టైల్స్ వేశారు. ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్. ఇక్కడ సోఫాస్ వస్తాయి. ఇక్కడ సోఫా అండ్ ఇది టీవీ పెట్టుకోవడానికి టీవీ పోర్షన్. ఇది డైనింగ్ ఏరియా దగ్గర సెల్ఫ్స్ ఉన్నాయి చూడండి ఓకే. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. వెంటిలేషన్ కోసం విండోస్. ఇది దేవుడి గది అండ్ కిచెన్ కూడా చూడండి సెమీ ఓపెన్ లాగా ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ యాజ్ ఇట్ ఈజ్ మెటీరియల్స్ అంతా కింద పైన ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేశారు. ఫ్లష్ డోర్స్ ఇట్లా. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. ఏరియాలో అరౌండ్ ఒక 2 bedroom రూమ్కి రెంటల్కి ఇస్తే అరౌండ్ 12,000 వరకు వస్తున్నాయి. సో అది మనం ఒక 10,000 అనుకున్నా కానీ పైన 10,000 రూపీస్ రెంట్ వస్తుంది. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఓకే. ఇలా వస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. టేక్ వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ డోర్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచి స్పేషియస్గా ఉంది. ఇది కూడా ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. సెల్ఫ్స్, వెంటిలేషన్ కోసం విండోస్. దీనికి కామన్ వాష్రూమ్ బయట ఉంది ఓకే. ఇలా రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది ఆల్రెడీ రోడ్ నెంబర్ 1 కాబట్టి ఈజీగా వస్తుంది రెంటల్కి. చాలామంది అడుగుతున్నారు కూడా. ఇది టెర్రస్ ఏరియా. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది బయట ఓకే. ఇలా మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చి ఇలాంటి హౌస్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి ఓకే. ఎవరైనా సరే హౌసెస్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ఓకే. థ్యాంక్ యూ. బాయ్.